ఆ సంఘటన ఒక మనిషి చావు కోరింది. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనాబెల్ ది హాంటెడ్ గర్ల్. ఎక్కడ చూసిన అనాబెల్ అనాబెల్ అనాబెల్. అసలేంటి ఈ స్టోరీ? అందరిలాగా మనం చాలా లెంతీగా చెప్పకుండా షార్ట్గా చెప్పేసుకున్నాం ఈ స్టోరీ 1917లో మొదలవుతుంది. నర్సింగ్ చదివే ఒక స్టూడెంట్కి వాళ్ళ మమ్మీ ఆ డాల్ని గిఫ్ట్గా చేస్తుంది తనకి. కొద్ది రోజులకే ఆ బొమ్మ ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి, ఆ రూమ్ నుంచి ఇంకొక రూమ్కి మూవ్ అవడం స్టార్ట్ చేస్తుంది. ఇంట్లో వాళ్ళకి ఇది షాకింగ్గా అనిపించినా దాన్ని అలానే వదిలేశారు. కొన్ని రోజుల తర్వాత నన్ను రక్షించండి అని రాసి ఉన్న కాగితాలు వాళ్ళ ఇంట్లో దొరికాయి. ఇలాంటి సంఘటనలను చూసిన తరువాత ఆ తల్లి పారానార్మల్ నిపుణులను కలిసింది. పారానార్మల్ నిపుణులు ఎడీ మరియు లోరై ఈ బొమ్మను పరిశోధించి ఇందులో ఒక దుష్టశక్తి ఉందని నిర్ధారించారు. దాని తర్వాత చాలా మంది పారానార్మల్ యాక్టివిస్టులు అందరూ కలిసి ఆ బొమ్మను బంధించారు. దీన్ని తీసుకువెళ్లి అమెరికాలోని వారెన్ మ్యూజియంలో ఒక గ్లాస్ జార్ వంటి బాక్స్ లో బంధించారు. ఆ బాక్స్ పైన వార్నింగ్ ఏం రాసిందంటే డు నాట్ ఓపెన్ అని రాసింది. డు నాట్ ఓపెన్ అని రాసున్నా కూడా తర్వాత ఒక పెద్ద సంఘటనే జరిగింది. ఆ సంఘటన ఒక మనిషి చావు కోరింది. ఒకరోజు ఒక యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఈ మ్యూజియం ని సందర్శించడానికి వచ్చారు. అక్కడ ఉన్న అనాబెల్ బొమ్మ దగ్గరకు వెళ్లి దాని వెనకాల ఉన్న దయ్యాల కథలను చదవడం మొదలుపెట్టారు. అవి చదివిన తర్వాత అనాబెల్ బొమ్మ ఉన్న గాజు గ్లాస్ ను చేత్తో కొడుతూ ఉన్నారు. నీకు నిజంగానే అంత శక్తి ఉంటే నా మీద ఒక్క గీత గీసి చూపించు అని సవాలు విసిరాడు. ఇది చూసిన మ్యూజియం యజమాని వారెన్ అతని ప్రవర్తన నచ్చగా మ్యూజియం నుంచి బయటకి పంపించేశాడు. ఆ తర్వాత అతనికి ఊహించని సంఘటన ఎదురైంది. మ్యూజియం నుంచి బయటికి వచ్చిన యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ తో బైక్ మీద వెళ్తున్నారు. మ్యూజియం దాటిన కొద్దిసేపటికి ఆ బైక్ నియంత్రణ కోల్పోయి ఒక పెద్ద చెట్టుకి ఢీకొట్టింది. దాంతో ఆ యువకుడు మరణించాడు. తన గర్ల్ ఫ్రెండ్ మాత్రం చిన్నపాటి గాయాలతో తప్పించుకుంది. తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగే కొద్ది నిమిషాల ముందు కూడా ఆ బొమ్మ గురించే మాట్లాడుకుంటున్నామని, ఆ బొమ్మను ఎగతాళి చేస్తున్నామని వివరించింది. సో ఇది యానబెల్ స్టోరీ. యానబెల్ నిజమో అబద్ధమో మనకి తెలీదు, కానీ ఈ యథార్థ సంఘటన మాత్రం జరిగింది. అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.